హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళైతే నేను ఒక చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనేది అయితే తెచ్చానండి. సో డబుల్ బెడ్రూమ్ రిలేటెడ్ వచ్చేసి నేనైతే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అంటే ఒక అప్డేట్ అనేది అయితే చెప్తాను. సో మీరు వీడియో అనేది దయచేసి స్కిప్ అనేది చేయకండి, కంప్లీట్ వీడియో చూడండి. సో దట్ మీకు వీడియో అనేది అర్థమవుతుందండి. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అలాగే ఈ వీడియో అనేది నచ్చితే ఒక లైక్ అనేది కూడా చేసేయండి. సో పదండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇప్పుడు అందరికీ ఒకటే క్వశ్చన్ అండి, ఇప్పుడు ఏవైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో మనకి అంతటా అంటే జిహెచ్ఎంసీ కానివ్వండి, వేరే ఏ పర్టికులర్ ఏరియాలో అన్నా కానివ్వండి, సో అందరికీ ఒకటే కన్ఫ్యూజన్. అంటే ఈ డబుల్ బెడ్రూమ్ అనేది ఎవరికి ఇస్తారు, దేని బేసిస్లో ఇస్తారు, ఏ ప్రాసెస్లో ఇస్తారంటే వచ్చిన పేరు అందరికీ ఇస్తారా, లేకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి ఈ ఒంటరి మహిళ కానివ్వండి, హ్యాండికప్స్ కానివ్వండి వాళ్ళకి ఇస్తారా అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఈ 69,000 ఇల్లులు ఏవైతే ఉన్నాయో ఆ ఇల్లులు వచ్చేసి మనకి ఫస్ట్ అయితే మనకి ఎవరైతే ఈ ఒంటరి మహిళలు, హ్యాండికప్స్, ఇంకా మనకి తెలంగాణ టైంలో ఎవరైతే అమరవీరులు అయ్యారో వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత రిమైనింగ్ ఇల్లులు ఏవైతే ఉన్నాయో మనకి అతి త్వరలో వచ్చేసి మనకి లక్కీ డ్రా ప్రాసెస్ అనేది అయితే తీయడం అనేది జరుగుతుందంటే అంటే మనకి ర్యాండమైజేషన్ ప్రాసెస్లో మనకి నేమ్స్ అనేది అయితే సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది కూడా ఎవరికంటే మనకి ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పాను కదండి. సో ఫస్ట్ ఈ 2017 నుంచి 2019 వరకు ఎవరైతే సెలెక్ట్ చేశారో అంటే ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి ఇస్తారు. అండ్ దెన్ రిమైనింగ్ వాళ్ళు కూడా ఎవరు కూడా వరి అనేది అవ్వద్దండి. ఎందుకంటే ఇంకా మనకి నెక్స్ట్ ఈ ఇల్లులు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అయిపోయిన తర్వాత మనకి G+3 అండ్ G+4 కూడా కట్టడం అనేది ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేసారు కాబట్టి ఎవరు కూడా వరి అవ్వద్దండి. సో ఇవి 2 BHK కాకపోయినా మనకైతే G+3 కానీ G+4 అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మనకి గవర్నమెంట్లో ఏంటంటే ఎవరైతే అర్హులు ఉన్నారో, నిరుపేద కుటుంబం నుంచి ఉన్నారో వాళ్ళకైతే గవర్నమెంట్ నుంచి అయితే ఖచ్చితంగా మనకైతే ఇల్లులు అనేది అయితే ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి. సో ఇంకా మనం నెక్స్ట్ చూస్తే కనుక నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే ఇంకా పొంగులేటి శ్రీనివాస్ గారు అయితే మనకి ఒక పర్టికులర్ డిస్ట్రిక్ట్లో అయితే మనకి ఈ ఇంద్రమ్మ ఇల్లులు అయితే మంజూరు లెటర్స్ అనేది అయితే డిస్ట్రిబ్యూట్ చేశారండి. సో నేను మీకు వచ్చి ఆ పర్టికులర్ ఏరియా నేమ్స్ అనేది అయితే చెప్తాను. సో పాలవంచ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లిలో, సుజాత నగర్ మండలంలో, భద్రాద్రి కొత్తగూడెంలో వచ్చేసి మనకైతే ఇంద్రమ్మ ఇల్లులో మంజూరు లెటర్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరిగిందండి. థ్యాంక్ యూ.